హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా వీడియో పూర్తిగా చూడకుండా సగం చూసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. తప్పులేదు. నేను 27,000 మంది 28,000 మంది ఉన్నారు. వాళ్ళ 0.5 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ లోపు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, మీరు వాళ్ళకి పక్కాగా వచ్చేస్తుంది, చైర్మన్ గారు ఓకే అన్నారని నేను చెప్పలేదు. ఈ లోపల కొంచెం లేట్ అయితే హోంగార్డ్స్కి సంబంధించిన కేసు డిఎస్సి రిజల్ట్ వదిలితే దీంట్లో ఉన్న కానిస్టేబుల్స్ చాలామంది దాంట్లోకి అన్విల్లింగ్ ఇచ్చి లెటర్ ఇస్తే అప్పుడు మనం వెళ్ళి ఇచ్చేయచ్చు. చైర్మన్ గారికి ఇస్తే ఆయన పాజిటివ్ రెస్పాండ్ అయ్యి సీఎం గారిని అడిగితే మనకి కంపల్సరీగా బ్యాక్లాగ్స్ అనేవి తీయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొంతమంది కావాలని వాళ్ళకి రావటం ఏంటి అన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ క్వాలిఫై అయ్యాం కదా, మాకు రావాలి కదా, అది ఇదని చెప్పేసి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అవి మీకు ఆ కామెంట్ బాక్స్లో ఉండటం ఎందుకని రిమూవ్ చేశాను. మీకు మరీ చెప్తున్నాను, ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. మీకు వచ్చేసింది కదా స్వార్థంతో. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ అనేది ఉంటుంది. మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళకు కూడా వస్తే బాగుంటుంది. కొంచెం డిఎస్సి అనేది రిజల్ట్ వదిలితే ఆటోమేటిక్గా వీళ్ళకి అనేది బ్యాక్లాగ్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో నేను చెప్పాను. దాన్ని అర్థం చేసుకోకుండా చూడండి. హైదరాబాద్లో ఒక వ్యక్తి కూడా 6 సంవత్సరాలు పోరాడి బ్యాక్లాగ్కి సంబంధించి కొంతమంది దాకా తెచ్చుకున్నారని చెప్పి పేపర్లో వేశారు. మిమ్మల్ని 6 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పట్లేదు. ఒక 6 రోజులు లేదంటే 10 రోజులు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. డిఎస్సి అనేది వస్తే దీంట్లో 120, 130 నుంచి ఉన్న 160 లోపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్రెడీ డిఎస్సి రాసున్నారు, దానికి వెళ్ళిపోతారు. బ్యాక్లాగ్స్ అనేవి వస్తే చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఆ చైర్మన్ గారు ఉండి సీఎం గారిని ఏదైనా రిక్వెస్ట్ చేస్తే అవుతుంది అని చెప్పి నేను చెప్పాను. దీన్ని సగం మాత్రమే అంటారు, పూర్తిగా వినరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళు మనం ఏం చేయలేం. ఇంకొకసారి మటుకు మీరు కామెంట్ బాక్స్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అంటూ జరిగితే మీరు ఎలా అయితే స్వార్థంగా ఉన్నారో ఇప్పుడు కొంతమంది హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళకి కూడా చెప్తాను నేను. వాళ్ళకి ఇప్పుడు వరకు ఒక నాలెడ్జ్ అనేది లేదు. వాళ్ళ లాయర్ కూడా వాళ్ళ వైపు మాట్లాడుతున్నాడో లేదో కూడా తెలియదు. ఎందుకంటే లీగాలిటీకి సంబంధించి కొన్ని నాకు ఉన్నాయి. దాన్ని నేను బయట పెడితే మీలో కూడా దగ్గర 750 మంది బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపాన్ని అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ ఈవినింగ్ పెట్టమంటే నేను లైవ్ పెడతాను. మీరు చెప్పిన దాన్ని బట్టి, కామెంట్ చేసిన దాన్ని బట్టి లైవ్ అనేది పెట్టాలా లేదన్నది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకనంటే ప్రతి ఒక్కటి మీకోసం తప్ప ఏ ఒక్కటి కూడా నా కోసం లేదు.